నన్ను తిట్టుకుంటా లేపింది. కమిషన్ కూడా తీసుకుంది. దానికి కమిషన్ ఇవ్వడం వేస్ట్ అనిపించింది అనమాట సినిమాకి వచ్చిన తర్వాత. వై బికాజ్ నేను నిజం చెప్పాలి అంటే ఓపెన్ టు టాక్, శంకర్ గారు నాకు జనరల్గా భారతీయుడు 1నే మళ్ళీ రిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నాను పోస్టర్ మీద చూసి. ప్రామిస్గా నిన్న దాకా నేను కూడా అదే అనుకున్నాను. నేను నిన్న ఎవరో భారతీయుడు 2 అంటే అరే దాన్నే రిలీజ్ చేసి నేమ్ మార్చారేమో అనుకున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత వావ్ అనిపించింది. బ్లాస్ట్ అయిపోయాను అనమాట ట్రైలర్ చూసి వావ్ అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వావ్ అనుకున్నాను. వై బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటి చెప్తాను, సినిమా దేశం గురించి తీశారు కాదన్నో, కానీ దేశం గురించి బాగా అంటే ఒక 1 మినిట్ షార్ట్లోనే అరే ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అనేది చెప్పేస్తున్నాం కదా. 3 గంటల సినిమాలో ఈ కన్క్లూజన్ ఎందుకు ఎండ్ చేయలేదు అన్నదే నా ఒక్క క్వశ్చన్ అనమాట. చాలా అంటే చాలా ఫస్ట్ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో అది కూడా ఏదో క్యామియో రోల్స్ అవి ఇవి ప్లేస్ చేశారనమాట. అసలు ఆ సినిమాకి సింక్ అవుట్గా లేవు. నాకైతే నచ్చలేదు నిజంగా. ఓపెన్ హార్ట్, నేను ఎప్పుడు కూడా నిజం మాత్రమే చెప్తా. సెకండ్ హాఫ్ అయితే అస్సలు నచ్చలేదు అందరికీ. ఎందుకండి అప్పటిదాకా మీరు బతుకుంటారా? 2025 అంట. అదే ఎవడ బతుకుంటాడు ఎవడ చస్తాడో తెలియదు, అలా తీస్తారో లేదు తెలియదు. అంతకే ఏమన్నా నాకైతే నచ్చలేదండి, అస్సలు నచ్చలేదండి. అంతే. నిజంగా శంకర్ గారి డైరెక్షన్ అండి. ఎందుకంటే కమల్ హాసన్ గారు చాలా చాలా వాకింగ్ దాని మీద ఏం చేశారో గ్రీన్ మ్యాట్ వేసి మ్యాచ్ చేసి ఉంటారు నాకు తెలుసు, కానీ చాలా బాగా ఎక్సలెంట్. సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా బాగుంది అనమాట. 2-3 చోట్ల అంటాడు అనమాట. నాకైతే నచ్చింది. చాలా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. మంచి ఎందుకండి అంటే నేను అనేది నెగిటివ్ టాక్ అంటే మీకు ఇక్కడే తెలిసిపోతుంది. బుక్ మై షో ఓపెన్ చేస్తే ఆల్ ఫుల్ టికెట్స్ ఖాళీగానే ఉన్నాయి. సెకండ్ షో నుంచి ఫస్ట్ షో సెకండ్ షో మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడే తెలిసిపోతుంది. ఈ షోలో మనకి టాక్ గుడ్ వెళ్ళిందంటే 100% ఫుల్ అవుతాయి. యావరేజ్ టాక్ వెళ్ళిందంటే అంతే. నా ఒపీనియన్ ఏం చెప్తున్నా, నాకైతే నిజంగా నచ్చలేదండి. డబ్బులు పెట్టుకుని వచ్చేవాడికి వర్త్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు. అంటే 1 వర్డ్ చెప్తానండి, ఏదైనా కానీ ఒక కన్క్లూజన్ చెప్పాలి కదండి. అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి కన్క్లూజన్ కావాలి కదా, ఆ కన్క్లూజన్ లేదనిపించింది నాకైతే నచ్చలేదండి. అంతే, అంతకుమించి ఏం కాదు.